3,906 గ్రామాలు 29,000కు పైగా ఓట్లు. రెండో దశ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్. ఓట్ చోరీపై ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా. రామ్లీలా గ్రౌండ్స్ వేదికగా ఆందోళన. పాల్గొనున్న ఖర్గే, రాహుల్, రేవంత్, ప్రియాంక. నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం. ఆలూరులో పిల్లల్ని ఎత్తుకు వెళ్లేందుకు యత్నం. కిడ్నాపర్ని పట్టుకుని చితకబాదిన ప్రజలు. 100 మందితో ప్రమాదకరంగా ప్రయాణం. ఏపీ ఒడిశా మార్గంలో ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకం. సంగీత ట్రావెల్స్ బస్ ని సీజ్ చేసిన పోలీసులు. నాపై చేసిన ఆరోపణలు నిరూపించు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కవితకు మాధవరం కృష్ణారావు సవాల్. వైసీపీ సంతకాల సేకరణ ఒక బోగస్. 11 సీట్లకు ఎందుకు దిగజారారో తెలుసుకోండి. అభివృద్ధిలో విశాఖ దూసుకుపోతోందన్న వాసం శెట్టి. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎన్నికలయ్యాక వారి సంగతి చెప్తా. ఒక్కొక్కరి చరిత్ర బయటికి తీస్తున్న మంత్రి సీతక్క వార్నింగ్. అమరావతిలో భూమి లేని పేదలకు పెన్షన్లు. అర్హులైన వారికి నెలకు 5,000 ఇచ్చే ఛాన్స్. దరఖాస్తుల స్వీకరణకు త్రిసభ్య కమిటీ ఓకే. పహాడీ షరీఫ్ పరిధిలో రౌడీ షీటర్ హత్య. షాహీన్ నగర్ లో అమీర్ ను చంపిన దుండగులు. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న మృతుడు. సంక్రాంతి కోసం ప్రత్యేక రైళ్లు. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ట్రైన్స్. ఈ రోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్. నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా. జిల్లా కలెక్టర్ కు లేఖ అందజేత. తనపై కుట్రలు చేశారని ఆరోపణ. పోలవరం, నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వద్దు. మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ లేఖ. పాలిటెక్నిక్ కాలేజ్ లో అన్యమత ప్రచారం. తిరుపతిలో హిందూ సంఘాల ఆందోళన. లెక్చరర్ ను సస్పెండ్ చేయాలన్న భానుప్రకాష్. కోల్కతా స్టేడియంలో విధ్వంసంపై విచారణ. నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆర్గనైజర్ అరెస్ట్. మెస్సీకి, ఫ్యాన్స్ కు సారీ చెప్పిన మమత. కర్ణాటకలో సీఎం పదవిపై మళ్లీ లొల్లి. ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం చేస్తారన్న ఎమ్మెల్యే. ఇక్బాల్ వ్యాఖ్యలపై సిద్ధారామయ్య ఆగ్రహం. తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీ విక్టరీ. కార్యకర్తలను అభినందించిన ప్రధాని మోదీ. కేరళ రాజకీయాల్లో కీలక మలుపు అని ట్వీట్. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం. ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన సర్కార్. కాలుష్య కారక వాహనాలపై నిషేధం. ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా 3వ T20. ధర్మశాల వేదికగా తలపడనున్న ఇరు జట్లు. 5 మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం 1-1తో సమం.